తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల కొలుమిని తలపిస్తున్నాయి. 8 గంటలు కాదు కదా, 7 గంటలు దాటడంతోనే ఎండ మండిపోతోంది. ఉక్కపోత, తీవ్ర వడగాళ్లు, మండుటెండలు ప్రజలను బెంబలెత్తిస్తున్నాయి. కాస్త వయసు మీద పడిన వారు ఎప్పుడు పుట్టుకోమంటారో తెలియని పరిస్థితి. ఇంట్లో ఉన్న వడదెబ్బకు గురవుతున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా భానుడి ప్రతాపానికి గురవక తప్పడం లేదు. 45 డిగ్రీల నుంచి 47 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతుండడం ఆందోళనకు గురిచేస్తుంది. మే ముగిసేలోగా ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలు దాటిపోతాయేమోనని భయపడుతున్నారు ప్రజలు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి ప్రతినిధి అరుణ్ ఫోన్ లైన్లో ఉన్నారు. అరుణ్, చెప్పండి, ఈ రోజైతే ఏపీలో అయితే 156 మండలాల్లో అయితే వడగాలులు వీస్తాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ ఎండీ రోడంకి కుర్మనాథ్ వెల్లడించడం జరిగింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? అయితే స్వాతి, ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత 4 రోజుల నుంచి కూడా ఎండ తీవ్రత పెరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా కూడా ఇటు ఏపీ కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, అదేవిధంగా కూడా తెలంగాణలో కూడా రోజు రోజుకు ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో కూడా ప్రజలైతే ఇళ్ల నుండి బయటికి రావడానికి కూడా తీవ్ర ఇబ్బంది పడతా ఉన్నారు. ఇక తెలంగాణకు సంబంధించి కూడా గత 4 రోజుల నుంచి ఈ ఎండ తీవ్రత పెరగడంతో పాటు జిల్లాలలో కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండడం కూడా ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. ముఖ్యంగా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా గత 3 రోజుల నుంచి ఎండ తీవ్రత ముఖ్యంగా పెరగడంతో పాటు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ముఖ్యంగా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి 4 జిల్లాలకు సంబంధించి నిర్మల్లో కూడా 45.6 కావచ్చు, అదేవిధంగా కూడా ఆదిలాబాద్ లో 47 ఉంది, అదేవిధంగా మంచిర్యాల 47.6, అదేవిధంగా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కూడా 46.4 కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో కూడా ఇప్పటికే కూడా ఇటు వైద్యులు కావచ్చు, వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేస్తాను. ముఖ్యంగా కూడా ఉదయం 8 గంటలు దాటితేనే ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో కూడా ప్రజలందరూ కూడా అత్యవసర సమయం అయితే పనులు ఉంటేనే బయటికి రావాలి, లేదంటే కూడా ఖచ్చితంగా ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకోవాలంటూ కూడా సూచిస్తా ఉన్నారు. ముఖ్యంగా కూడా ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఈ ప్రాంతంలో కూడా ఇప్పటికే కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వడదెబ్బతో 4 ఇప్పటికే 6 మృతి చెందినట్టు కూడా అధికారులు అయితే ధృవీకరించారు. ఇప్పటికే కూడా ఇటు వైద్యులు కావచ్చు, అదేవిధంగా కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో కూడా ఎవరు కూడా బయటికి రావడానికి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. ముఖ్యంగా కూడా ఏదైతే ఉదయం 9 వరకే పనులు ముగించుకొని ఇంటికి వెళ్తా ఉన్నారు, సాయంత్రం 6 తర్వాత ఇళ్ల నుంచి బయటికి వచ్చి కూడా పనులు ముగించుకున్నటువంటి పరిస్థితి జిల్లాలో నెలకొన్నది. ముఖ్యంగా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఎండ తీవ్రత రోజు రోజు పెరుగుతున్న నేపథ్యంలో కూడా రోడ్లు కావచ్చు, పనులకు వెళ్లే వాళ్ళు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. ముఖ్యంగా కూడా సింగరేణికి సంబంధించి కూడా సింగరేణి ప్రాంతంలో కూడా ఈ ఎండ తీవ్రత అధికంగా ఉన్నది. ఎందుకంటే ఓపెన్ కాస్ట్ గన్లలో కూడా కార్మికులు పనిచేయడానికి కూడా ఇబ్బంది పడుతూ కూడా విధులకు గౌరవస్తున్నట్టు కూడా అధికారులు తెలుపుతా ఉన్నారు. దీంతో కూడా బొగ్గు ఉత్పత్తి కూడా కొంత ఆటంకం కలిగేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు తెలుపుతా ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇటు వృద్ధులు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, ఖచ్చితంగా కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎండలో తిరగద్దు, ఎండలో అత్యవసరం అయితే బయటికి వెళ్ళాలి. బయటికి వెళ్ళిన సమయంలో కూడా ఖచ్చితంగా బయట రుమాల్ లాంటిది కూడా ధరించాలని కూడా ప్రికాషన్ చెప్తా ఉన్నారు. ఇప్పటికే ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు అయితే అసలే బయటికి రావద్దు అని కూడా సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితులు. ఏదేమైనప్పటికీ కూడా ఉమ్మడి హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మరో 4 రోజులు కూడా ఎండ తీవ్రత పెరిగేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నటువంటి నేపథ్యంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే వైద్యులు, ఇటు వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్నది. స్వాతి. రైట్, థ్యాంక్ యూ అరుణ్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఏపీలో నేడు 156 మండలాల్లో వడగాలులు వీస్తాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ ఎండీ రోడంకి కుర్మనాథ్ వెల్లడించారు. 28 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. అలాగే రేపు 21 మండలాల్లో తీవ్ర వడగాలులు, 261 మండలాల్లో వడగాలులు వీస్తాయని తెలిపారు. ఉత్తరాంధ్రకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఎండల తీవ్రత నేపథ్యంలో ప్రజలు బయటకు రావద్దని హెచ్చరించారు. ఏపీలో ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలు దాటాయి. ప్రకాశం జిల్లా ఎండ్రవల్లిలో 47.1 డిగ్రీ సెల్సియస్, మార్కపురంలో 47 డిగ్రీ సెల్సియస్, నంద్యాల జిల్లా బనగానపల్లిలో 46.7 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు. 14 జిల్లాల్లో 43 డిగ్రీ సెల్సియస్కు పైగా ఉష్ణోగ్రతలు నమోదైందన్నారు. అలాగే 33 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 108 మండలాల్లో వడగాల్పులు వీచాయని తెలిపారు.
ఇటు తెలంగాణలోనూ భానుడు నిప్పులు కక్కుతున్నాడు. రానున్న 5 రోజుల్లో రాష్ట్రంలో ఎండల తీవ్రత మరింత పెరుగుతుందని హెచ్చరించారు. రానున్న 5 రోజుల పాటు రాష్ట్రంలో తీవ్ర ఎండలు, వడగాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటుతాయని పేర్కొంది. భారీ ఎండలు, తీవ్ర వడగాల్పుల హెచ్చరికల నేపథ్యంలో ఇవాళ 13 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే శని, ఆదివారాల్లో 18 జిల్లాలకు రెడ్ అలర్ట్, మిగతా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి శివరాజ్ ఫోన్ లైన్ లో ఉన్నారు. శివరాజ్, స్వాతి, ఏదైతే ఏపీ వ్యాప్తంగా తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో చూసుకుంటే తీవ్ర ఎండలకు జనాలు బయటికి రావడానికే భయపడుతున్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈరోజు బనగనపల్లి నియోజకవర్గంలో దాదాపు 46.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఎంత ఎండ తీవ్రత ఎంత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఏ నియోజకవర్గం చూసినా దాదాపు 44 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా వడగాల్పులు కావచ్చు, ఇటు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో జనాలు ఏదైతే అత్యవసర పనులు తప్పిస్తే జనాలు బయటికి రావడానికి కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఉమ్మడి జిల్లాలో జిల్లా యంత్రాంగం కూడా ఇప్పటికే పలుమార్లు ఏదైతే హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా జిల్లా ప్రజలు అత్యవసర పరిస్థితులు ఉంటే తప్ప బయటికి రావద్దని చెప్పి ఇప్పటికే పలుమార్లు చేయడం జరిగింది జిల్లా అధికారులు. ముఖ్యంగా ఏదైతే 11-12 గంటల సమయం వరకే ఏదైతే ప్రజలు తమ అవసరాలను బట్టి బయటకు వస్తారు. 12 తర్వాత ఏదైతే ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఏదైతే పిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు బయటికి వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి జిల్లా అధికారులు కూడా సూచించడం జరుగుతుంది. ముఖ్యంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఇప్పటికే 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడం, ఇంకా మే నెల మొదటి వారం గడచక ముందే 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో రానున్న రోజుల్లో దాదాపు 50 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పి ఇప్పటికే తెలుస్తుంది. దీనికి సంబంధించి అధికారులు కూడా అప్రమత్తం కావాలని చెప్పి చెప్పడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ శివరాజ్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.